చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఇది 5వ నెలలో అత్తవారింటికి విజయవాడ వీడియోస్లో ఇది 3rd వీడియో అనుకుంటా, నాకు గుర్తుండి. సో నేను విజయవాడలో ఒక అకేషన్ జరిగిందని చెప్పాను కదా, చైత్రికకి ఒక సంబరం జరిగిందని. అదేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అభి అప్పుడు జరిగింది ఇది, అదే చైత్రిక కూడా జరుగుతుందన్నమాట. సో అదేంటి, దాని వివరాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం మా మామయ్య గారి ఊరికి వెళ్ళాలి. అంటే చైత్రిక అభి వాళ్ళ తాతమ్మ ఊరు అనమాట. సో అక్కడికే వెళ్ళటానికి రెడీ అవుతున్నాం. పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది పిల్లలిద్దరిని లేపి రెడీ చేయాలి. ఎర్లీ మార్నింగ్ టైం అనమాట ఇది. సో ఫస్ట్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోదాము. ఆ తర్వాత అక్కడ విషయాలు అక్కడికి చేరుకున్నాక మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. సో కంటిన్యూ అయిపోయింది. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వ్లాగ్. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం చేస్తున్నారు ఇద్దరు? అన్నయ్యతో ఆడుకుంటున్నావా? అవునా? బాబు అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఆడిస్తున్నాడా? అమ్ములే, చిన్న అమ్ములేది. స్నానాలు చేసేద్దామా? స్నానం అబ్బో ఎంత నవ్వుతుంది. స్నానం అంటే భలే ఇష్టం కదా చిన్నమ్మకి. స్నానం అంటే ఎంత ఇష్టమే. అన్నయ్య ఫస్ట్ చేస్తాడా, చెల్లి ఫస్ట్ చేస్తుందా స్నానం? అన్నయ్య ఫస్ట్ చేస్తాడా, చెల్లి ఫస్ట్ చేస్తుందా? స్నానం ఎవరు ఫస్ట్ చేస్తారు? ఎవరు చేస్తారు స్నానం ఫస్ట్? నువ్వు చేస్తావా? చూసారుగా, అలా మా బుజ్జమ్మ బోసి నవ్వులతోటి మా డే స్టార్ట్ అవుతుందనమాట. అలా పిల్లలిద్దరినీ లేపి రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము. మేము ఇప్పుడు వెళ్తున్నది మా మామయ్య గారు వాళ్ళ ఊరు వక్కలగడ్డ అనమాట. చల్లపల్లి పక్కన ఉంటుంది. సో అక్కడికే మేము వెళ్తున్నాము. దారిలో అంతా పచ్చని పొలాలు, అంతా ఊళ్ళు కదా, చాలా బాగుంటుంది. అది పొద్దున్న టైం అన్నాను కదా, 7 ఆ టైంకి అనుకుంటా. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట వాతావరణం. హాయ్ అయిన డ్రైవ్. బుజ్జమ్మ కూడా చూడండి ఎంత చక్కగా చూస్తుందో, నిద్రపోకుండా అన్ని పరిసరాలు గమనిస్తుంది. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వక్కలగడ్డ అనే పేరు కూడా చూస్తున్నారు కదా. ఈ ఊరు గురించి నేను ఇంతకు ముందు కూడా వివరించాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అంటే సంక్రాంతి టైంలో మా బుజ్జమ్మ నా బొజ్జలో ఉన్నప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి. ఆ ఊరు అప్పుడు ఫస్ట్ టైం నేను చూపించడం. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్న మామయ్య గారు వాళ్ళు, అంటే మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ అండ్ మా మామయ్య గారు వాళ్ళ అమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారనమాట. నిన్నేం చెయ్యు నన్ను చూసావా? అమ్ములు అమ్ములు వీళ్ళందరినీ ఎప్పుడో చూసా. అమ్ములు నువ్వు నేను అమ్మడా? చైత్రిక ఈ ఊరికి రావటం ఫస్ట్ టైం కదా, అందుకనే తనని ఇందాక అక్కడ వెల్కమ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ మాటలన్నీ కూడా అలా రాగా ఉంచేయాలనిపించింది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాకు ఇలా మెమరబుల్గా ఉంటాయి కదా అని అక్కడ వెల్కమ్ అంతా అలాగే ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నది, అంటే చైత్రికని ఎత్తుకున్నది మా చిన్నత్తగారు అనమాట. అంటే మామయ్య గారు వాళ్ళ తమ్ముడు వైఫ్. పక్కనే ఉన్నది మా
చిన్నమావయ్య గారే, వాళ్ళదే అనమాట ఈ ఇల్లు. సో వాళ్ళ పాడావులు అంటే గేదెలు అవి పెంచుతున్నారు. అండ్ రైతు అనమాట, పొలం పని చేస్తారు మా మావయ్య గారు. అండ్ వాళ్ళతో పాటు చైత్రిక అభి వాళ్ళ తాతమ్మ కూడా ఉంటారు. తన ఇల్లు కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు అక్కడ టెంట్ కింద కనిపిస్తుంది కదా ఇంకొక చిన్న ఇల్లు, అది అభి వాళ్ళ తాతమ్మ ఇల్లు అనమాట. మీరు చూస్తున్నారుగా, తనే అభి వాళ్ళ తాతమ్మ, అంటే మా మావయ్య గారు వాళ్ళ అమ్మ. తనని కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, అదే సంక్రాంతి వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియోలో చూపించాను. ఇప్పుడు కూడా చూడండి, ఆ తాతమ్మ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళడు, గింజుకుంటాడు అనమాట. అంతా కొత్త అయిపోతుంది వాడికి, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చూడడు కదా, అందుకనే కవుక్కుని వెళ్ళడు. టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట అభి. చైత్రిక మాత్రం చక్కగా ఆడుకుంది. పోన్ వీడియోలో మీరు చూస్తారు. ఏంటి ఇక్కడ ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఏవేవో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, ఏదో చైత్రికకి ఏదో సంబరం జరిగింది అందుకే వచ్చామంది, మరి పరిచయాలతోనే ఈ సాగదీసేస్తుంది అనుకుంటున్నారా ఏంటి? చెప్తానండి అసలు ఎందుకు వచ్చాము అని అంటే, యాక్చువల్లీ అయితే ఆ రోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ముని మనవడు పుడితే గడపలు దాటుతారని ఇక్కడ ఉంటుందన్నమాట. అభి చైత్రిక వాళ్ళ తాతమ్మకి వీళ్ళిద్దరూ 4వ తరమే అవుతారు కదా, కొడుక్కి కొడుకు అనమాట. సో ఫస్ట్ అభి పుట్టినప్పుడు గడపలు దాటుతారంటారు. అలా గడపలు దాటిచ్చాము. అది చాలా పెద్ద ఫంక్షన్ చేసామన్నమాట వక్కలగడ్డలోనే. ఎంతోమంది అంతా ఊరందరినీ చుట్టాలందరినీ పిలుచుకుని చాలా పెద్ద ఫంక్షన్లా చేసాము. ఈసారి మనవరాలు పుట్టింది, మామూలుగా ఉండదని నేను అనుకున్నాను, బట్ చేసిన తప్పు లేదు, చేయించవచ్చు, గడపలు దాటించవచ్చు, ఏముంది అందులో అని అంటే, ఇంక అందుకని ముని మనవరాల చేత కూడా గడపలు దాటిచ్చాం అనమాట. అంటే తాతమ్మ ముని మనవరాల్లో వీపు మీద ఎక్కించుకొని గడపలు దాటుతున్నారు. ఇంట్లో ఉన్న గడపలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఒక రౌండ్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే వీపు మీద కూర్చుని కర్ర పుచ్చుకుని నడిపిస్తారనమాట ముని మనవరాలో. అలా వెళ్ళి దారిలో తోటకూర గింజలు కూడా వేయాలన్నమాట. అది ఎందుకు అనేది కూడా నేను వీడియోలో పోన్ చెప్తాను. అలాంటి చిన్నవి తెలుసుకోవడానికి బాగుంటాయి తెలియని వాళ్ళకి. సో చైత్రికకి గడపలు దాటించడం ఒక ఫంక్షన్ అయితే, రెండోది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు, అంటే మా మామయ్య గారు వాళ్ళ చెల్లి అనమాట, తనకి చాటలు తీర్చడం రెండో ఫంక్షన్ అనమాట. అక్కడే ముత్తైదువులు పిలిచి ఆ చాటలు తీర్చే ఏర్పాటు కూడా చేశారు, పుట్టింటి వాళ్ళు చేస్తారు కదా. సో అలా ఆ కార్యక్రమం కూడా ఆ రోజు ఫిక్స్ చేసుకున్నారు. పెద్దవాళ్ళందరికీ చాటలు తీర్చడం అంటే ఏంటో తెలిసే ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటం, సో దాని గురించి నేను పెద్దగా వివరించదలుచుకోలేదు, నేను చూసింది మీతో షేర్ చేసుకుంటాను అంతే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళంగానే పొద్దున్నే ఫస్ట్ చైత్రిక చేత, అంటే తాతమ్మ చైత్రిక కలిసి గడపలు దాటుతారు. ఆ ఫంక్షన్ని మనం చూసేద్దాము. యాక్చువల్లీ అంతా రాగా ఉంచుదాం అనుకుంటున్నాను, తిరిగేటప్పుడు అవన్నీ మాటలు అన్నీ అలాగే ఉంచేస్తాను, వాయిస్ ఓవర్ కాకుండా. ఆ రోజు ఏం జరిగింది అనేది రియల్ వాయిసెస్తో అయితే ఇంకా మెమరబుల్గా ఉంటుంది కదా అని నా ఉద్దేశం అంతే. సో ఇప్పుడైతే ఆ సందడి చూసేద్దాం. మధ్యలో కూడా 3 ఇక్కడ వేసాం. అప్పుడు పట్టుకుందిలే పట్టు దూరం వెళ్ళా నేను, మళ్ళీ ఇటేనా అటు తిరిగి వచ్చాక అన్నయ్యకి ఇచ్చా ఈ డబ్బులు తీసి రండి. మెల్లిగా జాగ్రత్తలు పట్టుకుంటారు లేదా, నువ్వు మెల్లిగరా, నువ్వు పట్టుకోవాలా, గోడ పట్టుకో, నువ్వు ఇత్తులే వచ్చేది ఏమవుద్ది వెయ్యముడా. పాపతో వదినా
అలేమ్మా అలేసింది ఇంటిని పట్టాను అదే చెప్తుంది బుడ్డమ్మా. అలేమ్మా అలే నువ్వు కూడా వస్తారా అందరా ఒక నిమిషం ఏదమ్మా కర్ర పట్టుకోండి. ఉండవా చేస్తాము పట్టుకో వదిలేకు పట్టుకో పట్టుకో అమరు పట్టుకోండి పట్టుకున్నాను నేను దూరంగా పట్టుకున్నా. దానికేదో అన్ని ఆ బోర్లా పడుకోదు పడుకోబెట్టేసరికి అది అసలు కచ్చి అది ఏడుపు కాదు ఏమో వస్తాను ఉండమ్మా నీరు మనమంటే పడదా ఆడపిల్లంటే అవి అట్లా కూర్చోబెట్టి ఏడ్చేసాడు. నువ్వు అట్లా చెల్లి కూర్చోబెట్టి కొంచెం కొంచెం చూడు పేరు బాగుంది. ఆయన ఏడ్చాడు కానీ ఇవి చిన్నప్పుడు అట్లా నాకు తింటే ఏడ్చేవు. అమ్మా తాతమ్మ నీ చక్క తీపి నాకు ఇచ్చిందే. సో అదనమాట గడపలు దాటే ఈవెంట్. గడపలు దాటించడం అంటే ఇలా దాటిస్తారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే మా అబ్బాయికి జరిగినప్పుడు చూడటమే ఫస్ట్ టైం. తర్వాత చైత్రికకి నాకు ఫస్ట్ టైం చూశాను కాబట్టి కొంచెం తెలిసినట్టు అనుభవం వచ్చింది. సో అభిగాడికి అప్పుడైతే ఫుల్ జనము, ఇంకా అసలు ఫుల్ క్రాంకీ అయిపోయాడు. వీలైతే నాకు ఫొటోస్ దొరికితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఫుల్ క్రాంకీ అయిపోయి ఏడ్ చేశాడనమాట. అందుకే ఇక్కడ అందరూ అంటున్నారు చైత్రిక చాలా కుదురుగా కూర్చుంది, అన్నీ చక్కగా చూసింది, ఓపిక్గా ఉందని. బట్ ఆ రోజు ఫుల్ జనం, సఫకేషన్ లాగా అనిపించి అభిగాడు ఏడ్చాడు. చైత్రికకి ఇక్కడేమో తక్కువ మంది కాబట్టి హాయిగా ఉంది. సో ఇక్కడైతే అందరూ అలా ఈవెంట్ గడపలు దాటడం తిరగటం అయిపోయిన తర్వాత అందరం కాస్త ఫోటోలు దిగాము. అక్షింతలు వేస్తూ ఫోటోలు దిగాం అనమాట ఉన్న వాళ్ళందరం. అండ్ ఇందాక ఒక విషయం గురించి మళ్ళీ మాట్లాడతా అని చెప్పాను. అదేదో నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి డైలాగ్ లాగా, అదే తోటకూర గింజలు ఎందుకు వేస్తారు అనేది చెప్తా అన్నాను కదా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ నాకు కూడా తెలియదు, మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకున్నాను అనమాట. పాతకాలంలో అందరూ పొలం పనులు చేసేవాళ్ళు కాబట్టి, అండ్ అప్పటి ఆరోగ్య పరిస్థితులు అవి కూడా వేరుగా ఉండేవి కాబట్టి 4వ తరం చేత తిండి కూడా తినేవారట. అందుకని ఇప్పుడు అన్నేళ్ల వరకు అందరూ ఉండలేదు కదా. అమ్మమ్మలు నానమ్మలే అతి కష్టం మీద ఉంటున్నారు కొంతమందికి, ఆ భాగ్యం కూడా ఉండలేదు. ఇప్పుడు తాతమ్మ ఉంది కదా, ముని మనవడు వచ్చాడు, ముని మనవరాలు ఉంది. సో వాళ్ళ చేత తిండి తినాలి అంటే వీళ్ళు పెద్ద అయ్యేసరికి మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అందుకని వాళ్ళ చేత చిన్నప్పుడే గింజలు ఇలా వేయించుకుని అవి మొలిచిన తర్వాత ఆ ఆకులు కూర వండుకొని తింటే అప్పుడు 4వ తరం చేత తిండి కూడా తిన్నట్టు లెక్క అవుతుంది అనమాట. సో అందుకని అలా తోటకూర గింజలు వేయిస్తారట. ఇలాంటివి చిన్న చిన్నవైనా కూడా చాలా బాగుంటాయి. తెలుసుకున్నప్పుడు ఓహో ఇంత రీజన్ ఉందా వెనక అలా అనిపిస్తుంది నాకు. గడపలు దాటేసావా బిడ్డమ్మా? జేజ్ మీద ఎక్కి తాతమ్మ మీద కర్ర పట్టుకుని ఎక్కి
గడపలు దాటేసావా? సో అలా గడపలు దాటే కార్యక్రమం అయ్యేసరికి 9:30 అయినట్టు ఉందంతే. బట్ మా బుడ్డదానికి అప్పటికి ఉయ్యాల అలవాటు కదా. సో ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఉయ్యాల అన్నీ పెద్దవి తీసుకెళ్ళే అవకాశం లేకపోయింది. అక్కడ మా బుజ్జిదానికి పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. నిద్ర వస్తుంది కానీ పడుకోలేకపోతుంది. అంతసేపు ఒళ్ళో భుజం మీద ఉంచుకోలేకపోతున్నాం అనమాట. తనకి ఇబ్బందిగా ఉంది, మాకు ఎక్కడ పడుకోబెట్టడానికి అంటే బెడ్ మీద గబుక్కుని ఎక్కడ పడితే అక్కడ పడుకోదనమాట. సో అక్కడ ఇబ్బంది అయ్యేసరికి ఇలాగా వాళ్ళ తాతగారు అంటే మా చిన్నమావయ్య గారు దానికోసం ఇలా ఉయ్యాల ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. పైనుంచి అక్కడ దూలం ఉంటుంది కదా, దానికి కట్టి ఇలా చీర ఉయ్యాలలాగా ఏదో క్లాత్ తోటి కట్టడానికి ట్రై చేశారు ఫస్ట్. బట్ అది అవ్వలేదు. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు సలహా ఇస్తే మొత్తంగా చీరే వేలాడదీసి పూర్తి చీర ఉయ్యాలలా కట్టేయండి అని వాళ్ళ తాతమ్మ కూడా చెప్పిందనమాట. సో అప్పుడు ఇంకా చీర ఉయ్యాల వేసాక చక్కగా పడుకుందండి. ఒక 2-3 అవర్స్ కంప్లీట్గా నిద్రేసేసింది. ఎంత హాయిగా ఉందో. ఇదిగో చీర ఉయ్యాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. ఇప్పుడమ్మా ఎక్కడ అవుతుంది ఉయ్యాల జంపాల అవి చూడు, చెల్లి చూడు ఎలా ఊగుతుందో. చెల్లి చూడు. ఆ తర్వాత అందరం ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే కట్టలు దాటం అయ్యేసరికి 10 అరౌండ్ అయినట్టుంది. సో ఆ టైంకి అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. యాక్చువల్లీ ముత్తైదువుని పిలిచి చేస్తారు కదా చాటలు, దానికి వస్తున్నారు. యాక్చువల్లీ ఈ గడపలు దాటే కార్యక్రమానికి మనం అంతమందిని ఏమి పిలవలేదు, ఇంట్లో వాళ్ళమే చేసుకుంటున్నాం. సో మెల్లమెల్లగా అప్పుడప్పుడే అందరూ వస్తున్నారు అనమాట. సో అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇలా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా మెల్లగా చాట్ల కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. చాట్ల దానికి కూడా ఫస్ట్ అట్ల వాయినాలు ఇచ్చిన తర్వాత చాట్లలో తీర్చారనమాట. సో అది కూడా చూసేద్దాం. మళ్ళీ అందుకుంటున్నాము మమ్మాటికి ముట్టింది వాయనం అందుకున్న వనిత ఎవరు? గౌరీ పార్వతి. నేనే. అలా అట్ల వాయినాలు అవుతుండగా మా బుడ్డతో గట్టి స్లీప్ వేసి లేచింది. కాసేపు ఇలాగా అందరితో ఆడుకుంటుంది అనమాట. అంటే నుంచోబెట్టుకుంటే ఉంటుంది, నుంచోబెట్టాలి. ఆచిబుడమ్మా నవ్వేస్తున్నావా? ఆచి తల్లి చైత్రిక ఏది? ఆచిబుచ్చి ఎవరు ఎత్తుకున్నారు? అన్నా అలా కాసేపటి తర్వాత ఇదిగో ఈ విధంగా చాట్ల వాయినాలకి సిద్ధం చేసుకుంటున్నారనమాట. అన్నిట్లోనూ అరేంజ్ చేస్తున్నారు. అందులో తాంబూలం, పువ్వులు, గాజులు, ఇంకా పసుపు కుంకుమ, తర్వాత ఒక నల్లపూసలు, బియ్యం చలివిడి ముద్దలాగా అంటారు, బియ్యం పిండి తోటి చేసే ముద్దలాగా ఉంటుంది అనమాట. అది అత్తయ్య పక్కన చేస్తూ ఉన్నారు. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట. వరిపిండి బిళ్ళలు అలా ఊరికి చాట్లో వేస్తారు. ఊరికి ఇయ్యాలలాగా చలివిడి బిళ్ళలని వేస్తారు. చలివిడి బిళ్ళలు అంటారు వీటిని. వేస్తారు 16 లెక్క. ఒక్కొక్క చాటుకి 16. ఇంకా అందులో ఏం కలిసి లేదు, ఓన్లీ వరిపిండి నీరు అంతేనా? బెల్లం వేస్తాం. బెల్లం. ఓకే. అలా కొంతమంది వీటిలో అన్నీ అరేంజ్ చేస్తుంటే కొంతమంది ఏమో కూర్చుని పూలతో తోరాలు తయారు చేస్తున్నారనమాట, రకరకాల పూలతోటి. నేను అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. నాకు అంతా చెప్పాను కదా, ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఏది ఎలా జరుగుతుంది అనేది వీలైనంత వరకు తెలుసుకోవడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి, అంటే ఒక 4-5 months అవట్లే, అందుకని అంత క్లారిటీగా గుర్తులేదు. ఆ రోజు అక్కడే వాళ్ళ దగ్గరే వెళ్ళి నుంచుని ఇదేంటి అదేంటి అని క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని అడిగి విసిగిస్తూ అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. జోళ్ళు పళ్ళు పళ్ళు ఇక్కడ రవళి ఇవ్వకూడదని ఎందుకు అంటున్నారంటే, చాట్లు తీరని వాళ్ళు చాట్లలో సంబంధించిన వస్తువులు ఏవి కూడా టచ్ కూడా చేయకూడదంట. అందుకని ఆ దరిదాపుల్లో కూడా రానివ్వలేదనమాట. అందుకే నేను దూరంగా ఉండి అన్నీ చూస్తూ తెలుసుకున్నాను అంతే. ఇక్కడేమో
వచ్చిన వాళ్ళందరికీ జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు అవి ఇస్తాం కదా, అవి వాటి కోసం ఇక్కడ నేను కూడా ఒక చెయ్యేసి వాళ్ళకి సాయం చేశాను అంతే. ఎవరున్నారు చెల్లి దగ్గర చూసిరా. అక్కడ చెల్లి దగ్గర ఎందుకని అడిగానంటే యాక్చువల్లీ ఫస్ట్ ఉయ్యాల్లో పడుకేసాము, మీరు ఇందాక చూస్తుంటే వీడియోలో. కానీ అక్కడ ఫ్యాన్ లేక బాగా ఉడకపోసేస్తుంది అనమాట. ఫుల్ ఆ ఉయ్యాల్లో అలా క్లోజ్గా ఉండేసరికి చెమటలో తడిసి ముద్దయిపోయింది. అందుకని అక్కడి నుంచి తీసి అతి కష్టం మీద వెళ్ళి అక్కడ పరుపు మీద పడుకోబెట్టి వచ్చామన్నమాట. అందుకనే అక్కడ ఎవరున్నారు తన దగ్గర అని అడిగి రమ్మన్నాను, అంటే చూసి రమ్మన్నా అనమాట. వాడేమో అక్కడ దాకా వెళ్ళి ఇంకేదో కబురు చెప్తాడు నాకు, మళ్ళీ వస్తాడు చూడండి. నువ్వు అక్కడ ఎవరున్నారు చెప్పునానా? చెల్లి దగ్గర ఎవరున్నారు? సో అలా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇలా పూజ చేసేసుకుని, అంటే ఆ కథ అవన్నీ చదువుతాం కదా, అది చదివేసుకున్నాక తర్వాత చాట్ల వాయినాలు తీర్చేసి ఆ తర్వాత అందరూ భోజనాలు చేసేసాం అనమాట. నీ భక్తికి మెచ్చి ఇక నుంచి నీ దరిద్రము తొలగి అష్టైశ్వర్యములు కలుగునే వరించినది. అది మొదలు ఆ రాజపడుచు సకాల భోగములతో తొలతూగుచు ప్రతి సంవత్సరము నోము నోచుకొనుచు సుఖముగా ఉండును. అదే చాటలో 16 బిళ్ళ కుడుములు, డబ్బులు, పూసలు, లక్కజోళ్ళు నుంచి 16 చాటల వాయనం. అదే కదా సో అలా ఇంటి లోగిల్లోనే అందరూ కలిసి బంతి భోజనాల్లాగా ఏర్పాటు చేసుకుని భోజనాలు చేసామన్నమాట. తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా అందరూ కూర్చుని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. చైత్రికతో ఆడుకుంటూ కాసేపు. మిగతా అందరూ వచ్చారు కదా ఊర్లో కాబట్టి ఎన్ని విశేషాలు ఉంటాయో మాట్లాడుకోవడానికి అయితే. సో అంతమంది పెద్దవాళ్ళందరూ ఒక చోట చేరారు, అది ఆడవాళ్ళు. సో వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో లాగా తీస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన. నాకు ఎప్పుడు ఫోటోలు పిచ్చని తెలిసిందే కదా. సో వాళ్ళందరినీ కలిపి ఒక ఫోటో తీద్దాము, ఎప్పుడు మళ్ళీ కలుస్తామో తెలియదు, ఇంతమంది మళ్ళీ వీళ్ళే ఇక్కడే కలవాలని, అంటే ఎలాంటి అకేషన్ వస్తుందో మనకు తెలియదు కదా. సో వచ్చినప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని చెప్పి ఒక ఫోటో కోసం మొత్తానికి అందరినీ ఫోర్స్ చేసి ఒక చోట చేర్చి ఒక ఫోటో అయితే తీసాను అనమాట. ఇందులో నా చిన్న స్వార్థం ఏంటంటే రేపటి రోజున ఇంత పెద్ద ఫ్యామిలీలో వీళ్ళందరూ ఎవరు అని తెలుసుకోవడానికి ఒకే ఫ్రేమ్లో అందరూ ఒక చోట ఉన్నట్టుంటారు కదా అని నేను అనుకోవడం అంతే. సో అలా ఫోటో సెషన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా అందరూ ఎటోళ్ళటు బయలుదేరుతున్నారనమాట. యాక్చువల్లీ ఈవినింగ్ 5 అరౌండ్ అయిపోయినట్టుంది మేము బయలుదేరే టైంకే. సో అలా టైం పాస్ చేసి అంతమంతా మాట్లాడుతూ అసలు టైమే తెలియలేదని చెప్పుకోవాలి. సో అలా మొత్తానికి సాయంత్రం అయిన తర్వాత ఇంకా అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంకా బయలుదేరుతాం అనమాట. మధ్యాహ్నం చక్కగా స్లీప్ వేసి లేచింది కాబట్టి మా బుడ్డది కూడా క్రాంకీగా అవ్వకుండా హాయిగా ఉందన్నమాట. ఆ రోజు సాయంత్రం వరకు కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎవరు ఆడించినా సరే ఇంత కూడా గోల్ లేకుండా ఆడుతోంది. బాయ్ చెప్పు అబ్బి అందరికి. ఇగో మంచిగా బాయ్ చెప్పు అబ్బి, బాయ్ చెప్పు, బాయ్ తాతమ్మ అని చెప్పు. వెళ్దాం మనం. బాయ్ బాయ్ చెప్పి షేక్ హ్యాండ్ పోనీ, షేక్ హ్యాండ్ మంచిగా ఏ చేత్తో ముద్దు పెట్టుకోనివే. చూసారా బాయ్ బాయ్ చెప్పడానికి కూడా ఎన్ని వేషాలు వేస్తాడో మా అబ్బిబాబు. టచ్ మీ నాట్ అనమాట. ముట్టుకోకుండా ఆడిస్తే ఎంత చక్కగా ఆడతాడు, ఎన్ని కబుర్లైనా చెప్తాడు, పట్టుకుంటే మాత్రం కుదరదు. అదనమాట అబ్బిబాబుతోటి ప్రాబ్లమ్. సో అలా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడ నేనైతే యాక్చువల్లీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను. పొద్దునుంచి అదే శారీలో ఉన్నాను కదా, సో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఇలా డ్రెస్ మార్చేసుకున్నాను అనమాట. సో మొత్తం మీద విజయవాడలో ఉన్న రోజుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయ్డ్, స్పెషల్ అండ్
ఎంటర్టైనింగ్ డే అని చెప్పుకోవాలి. చాలా ఎంజాయ్ చేసాం. పొద్దున్నుంచి కూడా అన్నీ కొత్త కొత్తవి చూస్తూ నేనైతే చాలా తెలుసుకున్నాను అండ్ ఎంజాయ్ చేశాను కూడా అంతమంది మధ్యలో. అలాగే అభి అండ్ చైత్రిక ఇంతమందిని కలవడం, వాళ్ళందరూ చైత్రికని చూడటం అది కూడా చాలా బాగుండింది. చెప్పండి. సో అదనమాట. అలా ఎండ్ అయింది ఆ రోజు ఈవినింగ్. మాతో పాటు మీ అందరూ కూడా ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నాను ఈ వ్లాగ్ని. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ముందు ముందు చైత్రిక వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. బోర్ల పడటం, అన్నప్రాసన ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.